హాయ్ అండి అందరికీ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా బలంగా ఉండాలని కోరుకుంటారు అందరూ కూడా. ఎందుకు అంటే ప్రతిపక్షం అనేది బలంగా ఉంటే అధికార పక్షం ఎప్పటికెప్పుడు ఎలక్ట్గా ఉంటుంది. అంటే ప్రజలకి మంచి సేవ అందించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒకవేళ ప్రతిపక్షం బలపడింది అనుకుంటే వాళ్ళ నుంచి అధికారం పోతుంది. కాబట్టి అధికారం కోసమేనని చెప్పేసి అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రజలకు ఒక మంచి పాలన అందించడానికి అవకాశం ఉంటుందన్నమాట. రీసెంట్గా ఏపీ విషయంలో జరుగుతుంది అదే అనమాట. మనం గమనించుకున్నట్లయితే కొన్ని రోజుల క్రితం ఏపీలో మిర్చి రైతులు ఇబ్బంది పడ్డారు. మిర్చి ధర పడిపోయి కొన్ని కారణాలు రీత్యా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డు పర్యటన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు కూడా మిర్చి రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నమాట. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారో అప్పుడు కేంద్రానికి లేఖ రాసి కొద్ది గొప్ప మిర్చి రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విషయం మీద కేంద్రానికి లేఖ రాసేటోళ్ళు కాదనమాట. దానివల్ల రైతులకి ఎంతో కొంత న్యాయం జరిగిందనమాట. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటనకి వెళ్ళారు. ఏదైతే ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనకి. ఆయన పొదిలి పర్యటనకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే అక్కడ పొగాకు రైతులు రేటు పడిపోయి తీవ్రస్థాయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటన పొగాకుల రైతు పరామర్శించిన తర్వాత పొదిలి రైతుల సమస్యల మీద ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏదైతే పొగాకు రైతుల సమస్యల మీద వాళ్ళకి ఎక్కడెక్కడ అమ్ముకోవడానికి బెనిఫిట్స్, వాళ్ళకు కొంచెం రాయితీలు, అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు కొంచెం మద్దతు ధర ఇచ్చేందుకైతే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే రాష్ట్రంలో కనుక ప్రతిపక్షం చాలా బలంగా ఉంటే ఏదైతే ప్రతిపక్షం ద్వారా కూడా రైతుల యొక్క సమస్యలను, ప్రజల యొక్క సమస్యలను ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే మంచి సాధనంగా ప్రజాస్వామ్యం ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అదే ఒకవేళ ప్రతిపక్షం వీక్గా ఉందనుకోండి, అడిగేవాళ్ళు ఎవరు లేకపోతే ఇంకా అధికార పక్షం చేసిందే ఆట పాడిందే పాటలాగా అయ్యి ఉండే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా ఇలా పోరాటం వల్ల రైతులకి మంచి జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీని మీద ప్రభుత్వం మీద ఒక విమర్శ కూడా వస్తుంది. అదేంటి అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి వెళ్తేనే మీరు రైతులకు మంచి చేస్తారా, మరి రైతుల మీద మీకు ప్రేమ లేదా అన్న ఒక అభిప్రాయం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం మీద వస్తుందన్నమాట. చూడాలి మరి ప్రభుత్వం దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.